క్లియర్ గా చూస్తున్నాం. సభా ప్రాంగణానికి ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉన్నారు. దేశ రాజకీయాల్లో బీజేపీ జైత్ర యాత్ర సాగుతోంది. తెలంగాణలో కూడా కాషాయ జెండా రెపరెపలాడాలని కమల దళం ఎప్పటి నుంచో పట్టుబట్టు చూస్తుంది. ఇక మోదీకి ప్రభుత్వ పరంగా అటు డిప్యూటీ సీఎం ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో హెచ్ఐసిసికి ప్రధాని మోదీ చేరుకోబోతున్నారు. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు తెలంగాణలో ప్రధాని శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. ఒకవైపు అధికారిక పర్యటనలు, మరోవైపు రాజకీయ అంశాలతో తెలంగాణలో ప్రధాని పర్యటన అయితే కొనసాగుతుంది. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, సో పక్కన ఆంధ్రప్రదేశ్లో కీలకంగా ఉన్నారు, భాగస్వామిగా ఉన్నారు ప్రభుత్వంలో. ఇక్కడ అటు పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. పవన్ను పరామర్శించేందుకు పవన్ ఇంటికి కూడా ప్రధాని వెళ్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి కూడా ప్రధాని చేరుకోబోతున్నారు. రకరకాల రాజకీయ సమీకరణాలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మోదీ అడుగేసినా, మోదీ ఒక చూపు చూసినా ప్రతి దాంట్లోనూ రాజకీయమే ఉంటుంది. రాజకీయమే ఆశగా, శ్వాసగా భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతుంది అనేది గత దశాబ్ద కాలంగా మనం వింటూ ఉన్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, తెలంగాణలో మోదీ పర్యటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా బీహార్ అన్నారు, బీహార్లో కొల్లగొట్టేశారు. పశ్చిమ బెంగాల్పై పూర్తిగా దృష్టి సారించామన్నారు, అక్కడ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం నుంచే ఈ మాట వినిపిస్తోంది, తెలంగాణపై మా చూపు అని చెప్పి. మరి తెలంగాణలో ఏం జరగబోతుందో చూద్దాం. రైట్. ఇక సభాస్థలి వద్ద నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చూస్తున్న మొత్తంగా ప్రధాని మోదీ తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. ఇటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నేతలైతే ఫుల్ జోష్లో ఉన్నారు. సో మొత్తంగా ప్రధాని కార్యక్రమ వివరాలు ఏ విధంగా ఉన్నాయి? సో డీటెయిల్స్ ఏంటి? వంశీ, ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడ ప్రభుత్వం నుంచి అధికారులందరూ స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన హెచ్ఐసిసికి బయలుదేరారు. హెచ్ఐసిసిలో దాదాపు గంట పాటు ఉంటారు. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా 9,000 కోట్ల రూపాయల పనులకు యొక్క శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు అనేవి ఉంటాయి. ఒకవైపున తెలంగాణ రాష్ట్రానికి నిధులు సమకూర్చడంలో భాగంగా ఇప్పటికే ఇటు తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్నామని చెబుతున్నటువంటి తరుణంలో యొక్క అభివృద్ధి పనులనేవి, మరీ ముఖ్యంగా రహదారుల విస్తరణకు 3,180 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. అలాగే ఇతర అభివృద్ధి పనులు, జహీరాబాదు ఇండస్ట్రియల్ ఏరియాకు 2,360 కోట్ల రూపాయలను కేటాయించారు పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి. అలాగే పిఎం మిత్ర పార్కు వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క పార్కుకు అత్యాధునిక హంగులతో నిర్మించినటువంటి ఈ పార్కుకు 1,700 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ పిఓఎల్ టెర్మినల్ హైదరాబాద్ మల్కాపూర్ లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించిన అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ పిఓఎల్ టెర్మినల్ కూడా ఈ సందర్భంగా ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు, అలాగే ఇతర బీజేపీ నేతలు పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ కార్యక్రమాలను ముగించుకున్న అనంతరం ప్రధాని మోదీ తను పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుంటారు. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్లి ఆయన నివాసానికి చేరుకుంటారు. నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అనేది జరుగుతుంది. అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత తిరిగి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి 6:20 ప్రాంతంలో పరేడ్ గ్రౌండ్స్ కు సభాస్థలి వద్దకు చేరుకుంటారు. దాదాపు 45 నిమిషాల పాటు పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి జనాగ్రహ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇటీవల ముగిసినటువంటి ఎన్నికల్లో, అంటే పశ్చిమ బెంగాల్ కావచ్చు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చారు. ఈ సభ పైన తదుపరి ఎన్నికలే లక్ష్యంగా, ఒకవైపున గ్రేటర్ ఎన్నికలు అనేవి ఉన్నాయి, మరికొద్ది కాలంలోనే సార్వత్రిక ఎన్నికలని టార్గెట్ చేసుకొని మోడీ బహిరంగ సభ ఉంటుంది అనేది ప్రతి ఒక్కళ్ళు భావిస్తున్నారు. మరి చూడాలి, ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది మోడీ పర్యటన అనేది. సాయంత్రం సభలో ఏ అంశాల మీద ఆయన ప్రసంగిస్తారంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 1,00,000 మంది బీజేపీ క్యాడర్ కు సభ వద్ద ఏర్పాట్లు చేయడం జరిగింది.
పూర్తిగా తనిఖీలు చేసి అధికారులు లోపలకు కార్యకర్తలు, అభిమానులు, ఇతర నేతలందరినీ కూడా పంపిస్తూ ఉన్నారు. దాదాపు 2600 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. 2000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 600 మంది ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆ బందోబస్తులో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. రైట్. మొత్తంగా అధికారిక పర్యటనలో ప్రధానితో పాటు ఇటు సీఎం రేవంత్ కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎక్కడెక్కడ శంకుస్థాపనలు జరగబోతున్నాయి, మొత్తంగా పెద్ద ఎత్తున కేంద్రం నుంచి 9,400 కోట్లకు పైగా నిధులు తెలంగాణకు కేటాయించినట్టుగా తెలుస్తోంది. సో అధికారిక పర్యటనకు సంబంధించి రేవంత్తో పాటు ఇంకా ఎవరైనా నేతలు పాల్గొంటున్నారా? డీటెయిల్స్ ఏంటి? రైట్. మొత్తంగా ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన షురు అయింది. బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రధాని చేరుకున్నారు. మోదీకి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఘన స్వాగతం పలికారు. ఇక బేగంపేట నుంచి హెచ్ఐసిసికి మోదీ చేరుకున్నారు. అక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి సైతం మోదీతో పాల్పంచుకుంటారు. ఇప్పటికే ఆయన హెచ్ఐసిసికి చేరుకున్నారు. సో మొత్తంగా హైదరాబాద్ లో మోదీ టూర్ ఉండటంతో ఒకవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. భారీ ఎత్తున పోలీసులను ఎక్కడికక్కడ మోహరించారు. ఇక ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి అయితే ప్రస్తుతానికి వచ్చేశాయి. పెరేడ్ మైదానంలో సభను ప్రశాంతంగా నిర్వహించేందుకు దాదాపు 2000 మంది పోలీసులతో ప్రత్యేక భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక సభా ప్రాంగణానికి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులను తీసుకురావడంపై పూర్తి నిషేధం విధించినట్టుగా తెలుస్తోంది. సో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పెరేడ్ మైదాన పరిసరాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఇక ట్రాఫిక్ ఆంక్షల సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని కూడా ట్రాఫిక్ పోలీసులు ముందస్తుగానే సూచించారు. రోడ్ల మీద ఎక్కడైనా వాహనాలను పార్కింగ్ చేస్తే వాటిని వెంటనే సీజ్ చేస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక ప్రధాని సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా 12 పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు. వాహనదారులు పార్కింగ్ ప్రదేశాలను సులభంగా గుర్తించే వీలుగా అక్కడ QR కోడ్లను కూడా అందుబాటులో ఉంచారు. మొత్తంగా ప్రధాని పర్యటనకైతే అధికార యంత్రాంగం పూర్తి భద్రత నడుమ ప్రధాని పర్యటన కొనసాగేలా ఏర్పాట్లయితే చేసింది. ఇక ప్రధాని పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, మొత్తంగా చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో ఒక జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఇది 2 పర్యటనలుగా తెలంగాణలో చూడాల్సి ఉంటుంది. ఒకటి అధికారిక పర్యటనగా చూస్తే మరొకటి రాజకీయ పర్యటనగా కూడా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఏంటి అసలు మొత్తంగా ప్రధానియే ఇక సమరశంఖం పూరించబోతున్నారు. తెలంగాణ రాజకీయానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అడుగులు ఇక శరవేగంగా పడబోతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. సో ఏంటి అసలు ఎలా చూడొచ్చు అంటారు ప్రధాని పర్యటన? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ పర్యటన పూర్తిగా రాజకీయ పరమైంది కానీ రాజకీయ కోణంలో చూడాల్సి ఉంటుంది. ఇందులో కేవలం ఒక చిన్న కార్యక్రమం, అధికారిక కార్యక్రమం పెట్టుకున్నారు. రాష్ట్రానికి సంబంధించి 9,500 కోట్లతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు ఉంటాయి. ఆ తర్వాత అంతా కూడా రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. ఒక హాస్పిటల్ ప్రారంభమవుతుంది, ప్రైవేట్ హాస్పిటల్. ఆ తర్వాత అంతా కూడా ప్రైవేట్ కార్యక్రమాలే ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే బీజేపీ సంబంధించి భారీ బహిరంగ సభ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. మోడీ 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నారు. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర బీజేపీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. జన సమీకరణ కూడా అదే స్థాయిలో చేసింది. దీంతో ఇక్కడ సమరశంకరం పూరించనున్నారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీ 2 టార్గెట్లు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మెజార్టీ సీట్లు సాధించడంతో పాటు తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా ఉన్నారు. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని సెమీఫైనల్ గా సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే మోడీ బేగంపేటలో ల్యాండ్ అయ్యారు. దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెచ్ఐసికి చేరుకుంటారు. హెచ్ఐసిలో రాష్ట్రానికి సంబంధించిన 9,500 కోట్లకు సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు. ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా జైరాబాద్ లోని నింజులో ఏర్పాటు చేసిన స్మార్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ తో పాటు వరంగల్ లోని టెక్స్టైల్ పార్క్, దీంతో పాటు సికింద్రాబాద్ లోని ఫ్యూయల్ బ్యారెక్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి, ఫ్యూయల్ రేక్ ఉంటున్నాయి. దాంతోపాటు మరికొన్ని రోడ్లు, రైల్వేకి సంబంధించిన కార్యక్రమాలకు కూడా ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటారు. 2 ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్ఐసి ఉన్నారు. అక్కడి నుంచి ప్రధానమంత్రి
సాయుధ హాస్పిటల్ ఓపెన్ చేయనున్నారు. రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు పార్థసారథి రెడ్డి తన కూతురు స్మారకార్థం నిర్మించిన సాయుధ క్యాన్సర్ ఆసుపత్రులను ప్రారంభించనున్నారు. అది ప్రారంభించడానికి జాతికి అంగీకరించిన తర్వాత అక్కడి నుంచి మన ప్యారడైజ్ కి పెరడ్ గ్రౌండ్ చేరుకుంటారు. పెరడ్ గ్రౌండ్ లో దీనికి సంబంధించి పూర్తి ఇది రాజకీయ కార్యక్రమం. బీజేపీ పార్టీకి సంబంధించి దీంట్లో పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మోడీ మీద అభిమానంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది తరలి వచ్చారు. ఓవరాల్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుంచి మొత్తం మోడీ రెండు గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్నట్టు బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలు చేయడంతో పాటు తాము కొన్ని వరాలు కూడా రాష్ట్రం వరాలు ప్రకటించే అవకాశం ఉంది. దాని తర్వాత ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల గురించి కూడా ఇక్కడ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం మనకు కనిపిస్తుంది. పార్లమెంట్ లో వీపైన మహిళా బిల్లు, డీలిమిటేషన్ వంటి వాటి గురించి కూడా ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఇటు విపక్షాల నుంచి కూడా మోడీకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలంగాణ పైన బీజేపీ వైఖరి స్పష్టం చేసిన తర్వాత రాష్ట్రంలో అడుగు పెట్టాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు 50 బీసీలకి 50% రిజర్వేషన్ల పైన కూడా ఆమోదం తెలపాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో మరి ఇటు వి హనుమంతరావు కూడా ఇప్పటికే నిరాహార దీక్షలో ఉన్నారు. ఆయన బీసీలకి రిజర్వేషన్లు 50% రిజర్వేషన్లు అమలు చేయాలి, దీనిపైన కేంద్రం ప్రకటన చేయాలని చెప్పి ఆయన కూడా నిరాహార దీక్షలో ఉన్నారు. మరికొంతమంది ఇటు కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కూడా ఇన్నేళ్ల నుంచి దాదాపు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితే ఇప్పటి వరకు మోడీ ఇప్పుడు ఎందుకు చూస్తున్నారని తెలంగాణ పైన చిన్న చూపు చూస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలతో సమానంగా తెలంగాణను కూడా చూడాలని, తెలంగాణకు కూడా నిధులు కేటాయించాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా రాజకీయానికి సంబంధించిన పర్యటనగా మనం భావించవచ్చు. దీని తర్వాత మోడీ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మోడీ అటు చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళనున్నారు. అక్కడ వెళ్ళి వాళ్ళ కుటుంబంతో కొంత వ్యక్తిగత సమయం గడుపుతున్నారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ముఖ్య నాయకులతో కొంత సమావేశం, ఒక షార్ట్ డ్యూరేషన్ లో చిన్న సమావేశం నిర్వహించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో బీజేపీ పనితీరు, వర్గాలుగా ఉన్న వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్, వీటన్నిటి మీద కూడా మోడీ కాస్త గట్టిగానే వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ థ్యాంక్ యూ క్రాంతి. రైట్, మొత్తంగా ప్రధాని పర్యటన అయితే హైదరాబాద్లో కొనసాగుతుంది. భాగ్యనగరంలో భారత ప్రధాని పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. మరి కాసేపట్లోనే హెచ్ఐసిసికి చేరుకోనున్నారు ప్రధాని. ఇక రేవంత్ రెడ్డి కూడా హెచ్ఐసిసికి బయలుదేరారు జూబ్లీహిల్స్ నివాసం నుంచి. దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ జైత్ర యాత్ర కొనసాగుతుంది. ఇది అధికారిక పర్యటన అండ్ రాజకీయ పర్యటనగా కూడా చూస్తున్నారు. ఇక తెలంగాణ కమలనాథులకు మాత్రం మోదీ పర్యటనతో సరికొత్త జోష్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో కూడా తెలంగాణపై భారతీయ జనతా పార్టీ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈసారి తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేసేందుకు మొత్తంగా కమలదళం పావులు కదుపుతోంది. ప్రధాని ఇక్కడికి రావటం, ప్రధాని ఈరోజు ఒక సభ ప్రారంభించబోతుండటంతో అసలు తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ప్రధాని ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రధాని ప్రారంభించనున్న ప్రాజెక్టులు ఏంటి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఇక దీని వ్యయం 2360.54 కోట్లుగా ఉంది. ఇక జాతీయ రహదారులకు సంబంధించి కూడా జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా గుడ్బెల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు పనులు చేపట్టనున్నారు. ఈ పనుల విలువ ఏకంగా 3175 కోట్లుగా ఉంది. ఇక వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 1695.54 కోట్లు కేటాయించారు. ఇక హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ పిఓఎల్కు 611 కోట్లు కేటాయించారు. ఇక 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు కూడా 1243 కోట్లు కేటాయించింది కేంద్ర సర్కార్. 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైన్కు 292 కోట్లు కేటాయించారు. సో మొత్తంగా తెలంగాణకు వరాల జల్లు కురిపిస్తూ ఉన్నాం. తెలంగాణపై మాకు ఎక్కడా ఎటువంటి వివక్ష లేదు అనే రీతిలో అన్ని